కొడాలి నాని మీద పెట్టినటువంటి కేసు ఏదైతే అక్కడ తనకి సంబంధించినటువంటిది ఇబ్బంది పెట్టారు అంటూ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు, ఆ కేసు వ్యవహారంలో నాని మీదన ఏదైతే భూములకు సంబంధించినటువంటి వివాదాలు నాని అనుచరులు చేసినటువంటి అరాచకం అంటూ పెట్టినటువంటి కేసు, ఆ కేసు మీద కొడాలి నాని వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇప్పుడు కోర్టులో ఉంది. వాస్తవంగా ప్రతి ఒక్కళ్ళ మీదన కూడా ఇప్పుడు కేసులు పెట్టి ఏదైతే తెలుగుదేశం వాళ్ళ మీదన ఇంతకుముందు కేసులు పెట్టారు కాబట్టి ఇప్పుడు దానికి 10 కేసులు పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అందులో భాగంగా కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్ని గతంలో ఎట్లయితే కోర్టుల్లో వాళ్ళు బయటకు వచ్చారో ఇప్పుడు వీళ్ళు అదేవిధంగా కోర్టులో ముందస్తు బెయిళ్ళు వీటి రూట్లో వెళ్తున్నారు. ఇప్పటికే ఏదైతే పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ముందస్తు బెయిల్ వస్తే ఇప్పుడు తాజాగా కొడాలి నానికి ఈ కేసులోని ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నది ఇవాళ కోర్టు తెలియజేయబోతోంది. ఓవరాల్గా చూస్తే వరుసపెట్టి వైసీపీ నాయకులందరూ ఇప్పుడు న్యాయ